వెంకటాచలం మండల ప్రజాపరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని పంచాయతీలకు చెత్త సేకరించే 35 రిక్షాలను, తడి పొడి చెత్తలను సేకరించే కంటైనర్లను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, పరిసరాలు బాగుంటే మనం బాగుంటామని, మనం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయని అన్నారు. తద్వారా కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించి సంతోషంగా ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీలకు నిధులను సమకూర్చి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన, అన్ని పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశుభ్రత కార్యక్రమం వెంకటాచలంలో 35 రిక్షాలు. పరిశుభ్రత మనందరి బాధ్యత అని దాని మీద కూడా రాసి ఉంది. ఇప్పుడు 35 రిక్షాలు, చిన్న గ్రామాలకి 1, పెద్ద గ్రామాలకి 2 వెహికల్స్ లెక్కన. అట్లే 6 ట్రాక్టర్లు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో చెత్త స్టోర్ చేసి బయటికి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి 6 ట్రాక్టర్స్ కూడా అబౌట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, కొద్ది నెలల క్రితం మన వెంకటాచలంలోనే అవి రిలీజ్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు అల్లీపురం కంపోస్ట్ యార్డ్ ఉంది, పెండదీపులు అంటారు, అల్లీపురం ఎంట్రన్స్లో నవాపేట నుంచి పోయే దగ్గర. దాన్ని కూడా నారాయణ గారు ఛాలెంజ్గా తీసుకొని ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో అది క్లీన్ చేసేసి దాన్ని పార్క్ కింద మార్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో మొత్తం ఏంటంటే పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఉంటే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టి ఆర్థికంగా దెబ్బతినిపోయే పరిస్థితి ఉండదు అనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్స్, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేసి అరేంజ్ చేశాడు. మనం కూడా మనందరి బాధ్యత మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవటం. మన మొక్కలు ఎన్ని మనము రాధాకృష్ణ నాయుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్. 27,000 మొక్కలు ఎండిఓ గారు, అధికారులందరూ ఒక్క వెంకటాచల మండలం 27 మొక్కలు గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. స్కూల్స్లో, హాస్టల్స్లో, అన్నిట్లో. అది కూడా మంచి కార్యక్రమం. మిగతా మండలాలు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మొక్కలు పెంచాలా, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలా, మనందరం ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.